పుష్కరాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి తరిస్తున్నారు. కోట్ల మంది తరలి వస్తున్న ఈ మహామేళా ప్రశాంతంగా జరగడం వెనుక అధికార యంత్రాంగం కృషే కాదు, మరికొందరి శ్రమ కూడా ఉంది. వారే వాలంటీర్లు. నిస్వార్థ దృక్పథంతో ముందుకొచ్చి భక్తులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. వాలంటీర్లు నిజమైన గోదావరి పుష్కర సేవకులు. ఘాట్లలో ఎటు చూసినా వారే. భక్తులు ఓ క్రమ పద్ధతిలో స్నానాలకు రావాలంటే వారుండాల్సిందే. ఎలా లోపలకు ప్రవేశించాలి, ఎటు నుంచి బయటకెళ్లాలి చెప్పాల్సింది వారే. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో సమాచారం అందిస్తున్నది వారే. అధికారులు అందుబాటులో లేకపోయినా నిరంతరం పుష్కర భక్తులకు సహకరిస్తున్నది ఈ సేవకులే. ఇక్కడ పోలీసులు అయితేనేంటి, మున్సిపల్ అధికారులు అందరి సహకారంతోనే మేము ఇక్కడ చేస్తున్నాం. మేము ఇక్కడ పెన్న ప్రధానం దగ్గర ట్రాఫిక్ ఎక్కువ క్లౌడ్ అవ్వకుండా చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ లోతులోకి పిల్లలు కానీ ముసలివారు కానివ్వండి ఎవరు వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నాం. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం. అందరినీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం స్వచ్ఛందంగా. రోజుకు కొన్ని లక్షల మంది యాత్రికులు పుణ్యస్నానాలకు తరలి వస్తున్నారు. బస్సో రైలు దిగిన దగ్గర నుంచి అన్ని సందేహాలే. ఎలా ఘాట్లకు వెళ్లాలి, ఎక్కడ రద్దీ తక్కువగా ఉంది, స్నాన సదుపాయాలు ఎలా ఉన్నాయి, పూజలు ఎలా చేయాలి, పిండ ప్రదానాలు ఎక్కడ చేస్తారు, దగ్గరలోని ఆలయాలకు ఎలా వెళ్లాలి, ఒకటేమిటి అన్ని సందేహాలే. వీటిని తీర్చి భక్తులకు సాయం చేస్తోంది ఈ వాలంటీర్లే. శానిటేషను, చంటి పిల్లల వేడిపాలు, అలాగే మొబైల్ డ్రింకింగ్ వాటర్, అలాగే వృద్ధులకి వీల్ చైర్లో తీసుకెళ్ళడం, పులిహార ఆహార పొట్లాలు అందించడం, తర్వాత వగేరా సమాచారం ఎవరైనా తప్పిపోయిన వాళ్ళకి సమాచారం తెలియడం, అలాగే అన్ని విధాలుగా భక్తులకి అందుబాటులో ఉంటూ మంచినీళ్ళు ఆహార పొట్లాలు అందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలని ఈ గోపాద క్షేత్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి తరఫున 12 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మేము వాటర్ సప్లై చేస్తున్నాము. తర్వాత క్లాక్ రూమ్లో ఒకటి ఏర్పాటు చేశాము. అలాగే చిన్నపిల్లలకి పాలు ఒకటి ఇస్తున్నాము. అలాగే మాకు ఇక్కడ సదుపాయాలు అన్ని చాలా బాగున్నాయి. అన్ని బాగానే. సమాచారం అందించడమే కాదు, అన్ని పనులు తమ భుజాన వేసుకుంటున్నారు వాలంటీర్లు. ఘాట్లలో వికలాంగులు, వృద్ధులకు వీరు చేస్తున్న సేవలు అన్ని ఇన్ని కావు. ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఎండవేడిమికి తట్టుకోలేక సొమ్మసిలినా పరుగున సేవలు అందిస్తున్నారు. దాహంతో అల్లాడుతున్న వారికి మంచినీరు అందించి సేద తీరుస్తున్నారు. అవసరమైతే చెత్తను కూడా తొలగిస్తున్నారు. ఎవరైనా పిల్లలు తప్పిపోతే వారిని వెతికి పెడుతున్నారు. క్రౌడ్ ని కొంచెం మనం కంట్రోల్ చేసి, ఇంకా చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇస్తున్నారు కాబట్టి ఆ చెత్తని మేము చూపించేసి వాటిని ఎక్కువ పెరగకుండా, అంటే పబ్లిక్ వస్తుంది కదా, బయట నుంచి పబ్లిక్ వస్తే చూస్తే చిరాగ్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మందిని మాలాంటి వాలంటీర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ మేము అదే కేఎంసీ మన మున్సిపాలిటీ మెంబర్స్ని క్లీనింగ్ చేయమని పంపించారు. వాళ్ళని మేము ఏం చెప్పాలంటే ఎక్కడ ఉన్న చెత్త వాళ్ళని తీసి డస్ట్బిన్లో వేయించమని చూపించేసి వాళ్ళని డస్ట్బిన్లో వేయించాలో మేము చేయాలి. అదే మా డ్యూటీ పొద్దున్న సాయంత్రం తరగతి. ఏదో ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో తరలి వస్తున్న యువ వాలంటీర్లు పుష్కరాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఈ సేవలు అందించినందుకు ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వదు. కానీ భక్తులకు సేవ చేయాలన్న ఆలోచనతో పనిచేసుకుపోతున్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో సరైన వసతి దొరకకపోయినా, భోజన సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నా, పనిభారం అధికంగా ఉన్నా సేవ చేయాలన్న తలపే వారిని ముందుకు నడిపిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది యువత ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. ఇక్కడ మేము క్యూలో పంపించడం, మంచినీళ్ళు అందించడం, ఇలాంటి సేవలన్నీ చేస్తూ ఉంటాం. అంతా ఇక్కడ బాగానే చేస్తున్నారు. యువతే కాదు, కొందరు పెద్దవాళ్లు కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చి మహాయజ్ఞంలో తమ వంతు పాలు పంచుకుంటున్నారు. పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం.